మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన జులై మాసమంతా ప్రభు మనల్ని కాచి కాపాడి ఈ యొక్క ఆగస్టు నెల మొదటి తేదీన మనల్ని ఈ రీతిగా నిలుపున దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ దినము కొరకైన వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాము, చదువుదాము. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. నీ దేవుడైన యెహోవానగు నేనే, భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఈ వాక్య భాగాన్ని మనం చదివినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తానని ఆయనే మనకు చెబుతూ ఉన్నారు. దేవుని యొక్క సహాయం మనం పొందాలి అంటే మన యొక్క విశ్వాసపు కనులు తెరిచి చూడగలిగితే దేవుని సహాయం మనకు అర్థమవుతుంది. భూమి ఆకాశాన్ని సృజించిన దేవుడు తన మిక్కుటమైన ప్రేమతో మనల్ని ప్రేమించాలని ఇష్టపడుతున్న దేవుడు, భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను అని చక్కటి వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానమును బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనం చాలాసార్లు భయపడతా ఉంటాం. భయం రకరకాలుగా కలుగుతుంది. అయితే అంటున్నాడు, నువ్వు భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను అని చెబుతా ఉన్నాడు. ఒకానొక దినాన యాకోబు తన అన్నను, తండ్రిని, తల్లిని విడిచిపెట్టి ఒంటరిగా ప్రయాణమై వెళతా ఉన్నాడు. చీకటి పడింది. ఒక చోటు దగ్గర నిలిచాడు. ఆ రాత్రి ఒంటరిగా అతడు పడుకొని ఉన్నప్పుడు దేవుని యొక్క పరలోక దర్శనం యాకోబునకు కలిగింది. దేవుడు యాకోబుతో మాట్లాడడం మొదలుపెట్టాడు. యాకోబును ధైర్యపరిచాడు. యాకోబుకు వాగ్దానాన్ని ఇచ్చాడు. నేను ఒంటరివాడినే, నా ప్రయాణములు ఎవరు తోడులేరే అనుకుంటున్న యాకోబునకు దేవుడు తన సహాయాన్ని అందించాడు. ప్రియదేవుని బిడ్డలారా, మనం గమనిస్తే ఈ వాగ్దానాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకానికి తెచ్చుకుంటే, మొదటిగా ఆయన అంటాడు, నీ దేవుడునగు యెహోవాను నేనే అంటా ఉన్నాడు. నేనే అని చెప్పడానికి ధైర్యం కలిగిన దేవుడే మన దేవుడు. మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, సకలము చేయగలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనే మనతో అంటున్నాడు, నీ దేవుడునగు యెహోవాను నేనే. రెండవదిగా ఈ వాగ్దానములో ఆయన చెప్తున్న మాట, భయపడకుము, భయపడకుము. నువ్వు భయపడొద్దు. భయపడినప్పుడు ఏ కార్యాలు మనం చేయలేం. బైబిల్ గ్రంథంలో దాదాపుగా 365 సార్లు భయపడకుము అనే వాగ్దానము పలుమారు రాయబడి ఉంది. చాలామంది దేవుని యొక్క పిల్లలే కానీ భయపడతా ఉన్నారు. సమస్యలు చూసి భయపడవద్దు, శత్రువులు చూసి భయపడవద్దు, చీకటి విషయాల్లో భయపడొద్దు, ఏ విషయంలో నువ్వు భయపడొద్దు. ఎందుకంటే నేను నీకు సహాయం చేస్తాను, నేను నీకు సహాయం చేస్తాను. ఆయన మాత్రమే మనకు సహాయం చేసేటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన యొక్క సహాయము ఉన్నతమైనది. మనం ఒంటరిగా ఉన్నా మనకు తగిన సమయములో సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ఆయన సహాయము మరువలేనిది. దేవుడు చేసే సహాయాన్ని వివరించాలి అంటే వర్ణనాతీతము. ఎన్నో రకాలుగా దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. మీ జీవితాల్లో మీరు గ్రహించగలిగితే ఎన్నో విధములుగా దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఎన్నో రకాలు. ఆర్థిక పరంగా ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు. ఆరోగ్యపరంగా ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు. అద్భుతమైన రీతిలో ఆయన మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. మనకు ఆయన దేవుడు కనుక మనలో భయపడొద్దని చెప్పి మనకు సహాయం చేస్తాను అని చెప్తున్నాడు. ఈ వాగ్దానములో మరొక భాగాన్ని మనం చదివితే అంటున్నాడు, నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఎందుకు మన కుడి చేతిని పట్టుకున్నాడు? కుడి చేతిని పట్టుకోవడము అనేది ఒక తండ్రి తన బిడ్డను నడిపించేటప్పుడు తన యొక్క ఎడమ చేతిని తీసుకొని ఆ తండ్రి
తన బిడ్డ యొక్క కుడి చేతిని పట్టుకొని నడిపిస్తాడు. ఒక భర్త తన భార్యనుగా చేసుకోబోయే ఆ వ్యక్తిని మొదటిగా తన యొక్క ఎడమ చేతి ద్వారా భార్య యొక్క కుడి చేతిని పట్టుకుంటాడు. అంటే కుడి చేతిని పట్టుకునేవాడు దేవుడైతే మనకు ధైర్యమే కదా. ఒక తండ్రి వలె ఆయన మన కుడి చేతిని పట్టుకుంటాను అని వాగ్దానం చేస్తున్నాడు. చాలామంది మన చేతులు పట్టుకుంటారు, మధ్యలోనే మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. చాలామంది మనతో నడవడానికి ఇష్టపడతారు, కానీ నడవలేరు. ఎవరు మనల్ని పట్టుకున్నా వాళ్ళు ఎప్పటికైనా మనల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. అయితే మనల్ని పట్టుకున్న దేవుడు, మన కుడి చేతిని పట్టుకున్న దేవుడు మనల్ని ఎన్నడూ విడువడు, ఎడబాయడు. భార్య భర్తలు వివాహ సమయంలో భార్య యొక్క కుడి చేతిని పట్టుకొని భర్త చెప్తాడు, ఇదిగో ఇక మీదట నేను నిన్ను నా యొక్క అన్ని స్థితుల్లో నీకు తోడై ఉంటాను, మరణం వరకు నిన్ను ప్రేమిస్తాను, నిన్ను విడిచిపెట్టను అని ప్రమాణం చేస్తాడు. అలాగే భార్య కూడా ప్రమాణం చేస్తుంది. అయితే వారి దాంపత్య జీవితాలు కొన్నిసార్లు ఒకరు ముందుగా ఒకరు వెనుకగా వెళ్ళిపోవచ్చు. అయితే నా ప్రభు, మన ప్రభు మనకు ఎల్లప్పుడూ తోడుండేటువంటి వాడు. మన కుడి చేతిని పట్టుకొని నడిపిస్తాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఆయన వాగ్దానం చేస్తే ఆయన తప్పకుండా నడిపించే దేవుడై ఉన్నాడు. భయం చెందాల్సిన అవసరం లేదు. మనకు సహాయము తప్పకుండా దొరుకుతుంది. దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఒక దిక్కు మూయబడితే మరొక దిక్కును దేవుడు తెరుస్తాడు. ఒక దిక్కు మూయబడితే సహాయం కొరకు మరొక దిక్కును దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆయన వాగ్దానం నమ్మదగింది. నేను నీకు సహాయం చేస్తానని చెబుతూ నీ కుడి చేతిని పట్టుకొనుచున్నానని చెప్తున్నాడు. ఈరోజు మన కుడి చేతిని ఆయన పట్టుకున్నాడు. మనం భయపడాల్సిన పని లేదు, కలవరపడాల్సిన పని లేదు. ఒంటరిగా ఉన్నా, కుటుంబంతో ఉన్నా, మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని నడిపించేటువంటి దేవుడు మన చేతిని పట్టుకున్నాడు. మనకు ఏం కావాలో ఆయనకు తెలుసు. సమయోచితంగా మనకు అనుగ్రహించి ఆయన మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు. ఈ వాగ్దానము మీ జీవితంలో, మీ కుటుంబ జీవితంలో నెరవేర్చబడునుగాక. దేవుని కృప సమృద్ధిగా తోడైండునుగాక. మరొకసారి మీకు వాగ్దానాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. నీ దేవుడినైన యెహోవాను నేనే, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్.